ఇలా మా పార్క్లోకి వచ్చాను. ఎక్కడైతే నేను వాకింగ్ చేస్తాను. వీళ్ళేమో అన్నీ ఇక్కడ మనకి జిమ్ లాగా పెట్టారనమాట. ఇక్కడేమో సైకిల్ కాళ్ళు ఇలా పెట్టుకుని మనం ఇలా చేసుకునే ఇక్కడ దీని ఫంక్షన్ కూడా ఇచ్చారు చూడండి. జస్ట్ ఇలా పుల్ చేసుకుని ఇక్కడ మీ లెగ్స్ పెట్టుకుంటే చాలా మంచి ఎక్సర్సైజ్. దీంతో పాటు ఇక్కడ కూలర్ కంప్రెసర్, ఇది చెస్ట్ కంప్రెసర్ అనమాట. దీనిలో కూర్చొని ఇట్లా మీరు పైది పుల్ చేస్తుంటే మంచి ఎక్సర్సైజ్ అన్నమాట. ఎక్కువ ఇక్కడ రాశారు కూడా మీరు ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి ఫంక్షన్స్. తర్వాత వీటి వార్నింగ్స్ కూడా ఇచ్చారు, చిన్నపిల్లలు ఎలా ఎక్కకూడదు, యూసేజ్ అదే లాగడం అని చెప్పేసి, షోల్డర్ ప్రెస్ ఎట్లా జరుగుతుంది. తర్వాత ఇదేమో బాగుంటుంది ఆర్మ్స్ అనమాట. ఆర్మ్స్ అంతా ఫ్రీ అవుతుంది. ఇది బాగా లాగాలి అటు ఇటు రోపు కట్టి. దీన్నేమో ఇట్లా మామూలుగా ఫాస్ట్గా విగరస్గా. ఇది కూడా సేమ్ ఇందాక చూపించినట్టే చెస్ట్ ప్రెస్ అనమాట. ఇక్కడ రాశారు కదా చెస్ట్ ప్రెస్. దాని తర్వాత సైకిల్ ఉంది చూడండి. ఇక్కడ సైకిల్ ఏమో ఇక్కడ మనం తొక్కుతూ ఉంటే ఇది ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుంది మన బాడీకి, చాలా మంచిగా పట్టుకుని. తర్వాత ఇది వచ్చేసి మన హిప్ రొటేషన్. ఇక్కడ మనం నుంచుని దీన్ని నా తిప్పుతూ ఉంటే ఇది పట్టుకోవాలి మన స్టాండర్డ్గా. మొత్తం బాడీ అంతా ప్రెజర్ వేసి తిప్పితే మంచి ఎక్సర్సైజ్. ఇదేమో అటొకళ్ళు ఇటొకళ్ళు నుంచోవచ్చు అనమాట. ఇటే ఒకళ్ళు నుంచోవాలి, ఇది పట్టుకుని వాళ్ళు ఊగుతూ ఉంటారు అనమాట. సేమ్ సైక్లింగ్ కాన్సెప్ట్. ఇదేమో అటొకళ్ళు ఇటొకళ్ళు, అదేమో ఒక్కళ్ళే నించోవాలి. ఇదేమో సో మీకు జిమ్ లేకపోవచ్చు, మీకు మామూలుగా జిమ్కి వెళ్ళకపోయినా ఏం చేయకపోతే జనరల్ ఫిట్నెస్కి బాగా అరేంజ్ చేశారు. సో వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అరేంజ్మెంట్స్ అనేది చేసినందుకు. సో ఇలాగే మంచి మంచి వీడియోస్ కావాలంటే దయచేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.